ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశంన మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నింటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానంగా ఏర్పరచుకొని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలిగి చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నింటి అందు సంతోషింపవలెను. నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగచేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకొని స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నింటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్న దుప్పిని తినట్లు తినవచ్చును. మీరు రక్తం మాత్రం తినక దాని నీలవలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి, నీ గొర్రె మేకల మందల్లోనిదేమి, తొలిచూలు పిల్లలను నీవు మొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును, ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదు. నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నింటను లేవీయులను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసం తినగోరి మాంసం తినేదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొని స్థలము మీకు దూరంగా ఉండిన ఎడల యెహోవా నీకిచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకల్లోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి. ఏలైనగా రక్తము ప్రాణము. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాని తినక భూమి మీద నీలవలే పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు.
నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థము నగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశంను స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపచేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొల్చినట్లు నేనును చేస్తానని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు గదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.